గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడ కూలి 7 భక్తులు మృతి. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు అనుమానాలు, సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అనిత. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం, 14 మంది మృతి, పలువురికి గాయాలు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కమిషన్ల కోసమే అన్న ఉత్తమ్, మంత్రి చెప్పేవన్నీ అబద్ధాలే అన్న హరీష్ రావు. ₹6.6 లక్షల కోట్లతో ఏపీ రుణ ప్రణాళిక ఆవిష్కరణ, ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు చేయూత ఇవ్వాలన్న చంద్రబాబు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు, 4కి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 మృతదేహాలను బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుల్లో 3 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. ₹300 టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్యనే అక్కడ ఈ గోడను నిర్మించారు.
వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్, సిపి శంకర్బ్రత్ పాక్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి, కలెక్టర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితుల తరలింపులకు 17 అంబులెన్సులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంతే అంతే చాలు చాలు ఓకే 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 తీయచ్చు ఒక్కసారి అంతే అంతే చాలు చాలు ఓకే 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 తీయచ్చు ఒక్కసారి అంతే అంతే చాలు చాలు ఓకే 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 విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. 4కి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఓకే 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 తీయచ్చు ఒక్కసారి
అంతే అంతే కాలు కాలు ఓకే 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 శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 మృతదేహాలను బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుల్లో 3 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మధ్యనే అక్కడ ఈ గోడను నిర్మించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి శంకపరత్ర బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి, కలెక్టర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితుల తరలింపుకు 17 అంబులెన్సులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘటనలు, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖ సింహాచలం కొండపైన చాలా ఘోరాది ప్రమాదం చోటు చేసుకుంది. విషాదం కలిగేలాగా అర్ధరాత్రి 3:30 సమయంలో భారీ వర్షం పడడంతో కూడా కొండపై అయితే కాంట్రాక్ట్ వాల్ పడి 8 మంది పైగా మృతి చెందే పరిస్థితి అయితే కనబడుతుంది. భక్తులందరూ కూడా 300 లైన్లో అయితే ఈ యొక్క సింహాద్రాపాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకైతే చాలా వరకు ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదంలో 8 మంది పైగా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇదే సింహాచలం కొండపైన చాలా ఎప్పుడు జరగలేని విధంగా కూడా ఈసారి అయితే చాలా విషాదమైన ఘటన చోటు చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం చూడొచ్చు, ఎక్కడైతే ఘటనా స్థలం దగ్గర మనం ఉండే పరిస్థితి కనబడుతుంది. చాలా ఘోరాది ప్రమాదం. అసలు భక్తులందరూ కూడా సింహాద్రాపాన్ని దర్శించుకోవడానికి అయితే అర్ధరాత్రి సమయంలో ఇక 300 లైన్లో వెళ్ళి కూడా వెళ్తున్న సమయంలో అయితే భారీ వర్షం పడడంతో కూడా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఏదైతే వాల్ ఉందో ఇదంతా కూడా వర్షం అంతా పడి కూడా వాటర్ అంతా ఇక నిలవడంతో కూడా ఇక ఏదైతే కాంటాక్ట్ వాల్ ఉందో ఈ యొక్క వాల్ అయితే మొత్తం అంతా కూలిపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే
పూర్తిగా విషాదమైన ఘటన అనుకోవచ్చు. చాలా వరకు ఇక సింహాద్రి అప్పన్న కొండపై ఇట్లాంటి ఎప్పుడు ఎన్నడూ జరగలేని విధంగా కూడా ఈ యొక్క సింహాద్రి అప్పన్న కొండపై ఎంత దారుణం చోటు చేసుకుంది. చంద్రోత్సవం సమయంలో భక్తులు అందరూ కూడా సింహాద్రి అప్పన్నని ఎంతో దర్శించుకోవడానికి ఎంతో నమ్మకంతో ఒక భక్తులు వేలాది భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో అయితే అర్ధరాత్రి 2:30 సమయం నుంచి 3:30 వరకు కూడా చాలా ఘోరంగా కూడా భక్తులందరూ పరుగులు తీసే పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రమాదం, ఎట్లాంటి ప్రమాదం ఎప్పుడూ లేని విధంగా కూడా సింహాద్రప్పన్న కొండపై అయితే ఇక మొత్తం అంతా చంద్రోత్సవం సమయంలో ఇలాంటి ఘటన జరగడం అంటే చాలా బాధాకరమైన సంఘటన. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అధికారులందరూ కూడా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రభుత్వం మొత్తం కదిలి కూడా ఈ యొక్క చంద్రోత్సవంకి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఎటువంటి ఏర్పాట్లకు సమయంగా చేయలేకపోవడంతో చిన్నపాటి వర్షంతో గాలి వర్షం రావడంతో కూడా ఇక్కడ చుట్టుపక్కలంతా రేకులన్నీ కూడా తుల్లిపోయే పరిస్థితి కనబడుతుంది. భక్తులపై అయితే పడిపోయే పరిస్థితి కనబడుతుంది. అప్పటికి భక్తులందరూ కూడా భయపడి కూడా పక్కకు జరిగిన క్రమంలో అయితే 300 లైన్ ఏదైతే మనం కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఇదే 300 లైన్ చంద్రోత్సవం సమయంలో ఏదైతే సింహాద్రప్పన్నని దర్శించుకోవడానికి ఏదైతే లైన్లోకి వెళ్తున్న సమయంలో అయితే ఇట్లాంటి దారుణం జరిగింది అనుకోవచ్చు. అయితే విషాదమైన ఘటన ఇది. 8 మంది పైగా భక్తులు అయితే చనిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇదే కాంట్రాక్ట్ వాల్ చూడొచ్చు. ఇక మట్టి చాలా ఇదంతా రెడ్ మన్ను లాంటిది మాట. ఇదంతా మట్టి సమయంలో వర్షం, చిన్నపాటి వర్షానికి వాటర్ అంతా కూడా ఇక్కడ నిలబడి ఉండడంతో కూడా ఇక్కడ కాంట్రాక్ట్ వాల్ వేస్తారు. అసలు ఇక కాంట్రాక్ట్ వాల్ ఇక్కడ వేసే పరిస్థితి కూడా కాదు. అసలు కేవలం ఏదైతే ఒక కాంక్రీట్తో మొత్తం గోడ అంతా కట్టాలి. ఇక కట్టడం కూడా చాలా విచిత్రంగా కూడా కట్టే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు విజువల్స్లో చాలా వరకు ఇక కాంట్రాక్ట్ వాల్ కూడా సమయంగా ఎటువంటి కట్టపోవడంతో ఇట్లాంటి ఘోరం చోటు చేసుకుంది అనుకోవచ్చు. అయితే ఓవరాల్గా మనం చూడొచ్చు ఇంత విషాదమైన ఘటన ఎన్నడూ లేని విధంగా కూడా ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో అయితే చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా తెలుస్తుంది. అయితే సింహాద్రప్పన్న కొండపై భక్తులు ఎంతో ఎదురు చూసి ఆ యొక్క సింహాద్రప్పని దర్శించుకోవడానికి, దర్శనం చేయించుకోవడానికి అయితే 300 లైన్లో వస్తున్న సమయంలో ఇంత ఘోరం చేసుకున్న సమయంలో అయితే అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడికి వచ్చి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి ప్రమాదం చోటు చేసింది చూడొచ్చు. మనం ఇక రెస్క్యూ టీం అంతా కూడా ఆ గోడని ఏదైతే ఒక బలమైన తాడులతో కట్టి కూడా లోపల ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో, భక్తులు ఎవరు డెడ్ బాడీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరివి కూడా బయటికి తీసే క్రమం అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. చాలా దారుణం అయితే మొత్తం భక్తులందరూ కూడా పరుగులు తీసే పరిస్థితి కనబడుతుంది. ఎంతో భయంతో అయితే భక్తులందరూ కూడా పరుగులు తీసే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఎంత అరుపులు అరుచుకొని కూడా భక్తుల్ని కాపాడడానికి అయితే రెస్క్యూ టీం అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా పరుగులు తీసి కూడా ఎక్కడ ఏంటి అయిందంటూ కూడా మొత్తం అధికారులతో పాటు హోమ్ మినిస్టర్ అలాగే రాజకీయ నాయకులు కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత ఇది అయినా సరే చాలా విషాదమైన ఘటన జరిగింది. ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా కొద్ది రోజుల నుంచి జాగ్రత్త తీసుకుంటున్నామంటూ కూడా అధికారులు చాలా వరకు చాలా సవాళ్ళు చేసే పరిస్థితి కనబడుతుంది. అలాంటి అధికారులు పనితీరు అంతా దొల్లైపోయింది అనుకోవచ్చు. మొత్తం అర్ధరాత్రి పూట్ల చిన్నపాటి వర్షానికి ఆ నీటికే గోడ పడిపోయిందంటే సింహాచలంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో మనం తెలుసుకోవాల్సి ఉంది. అయితే పూర్తిగా చూడొచ్చు 8 మంది పైగా భక్తులు ఈరోజు సింహాద్రప్పన్న కొండపైన దర్శించుకోవడానికి వచ్చిన ఎవరైతే చంద్రోత్సవం సమయంలో వేలాది భక్తులు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇట్లాంటి వస్తున్న సమయంలో కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం ఏదైతే చెప్పిన నేపథ్యంలో ఇక్కడ మొత్తం అధికారులు జిల్లా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మాటలు చెప్పారు. చాలా కీలకంగా కూడా ఈ యొక్క భక్తులు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటూ కూడా ఏదైతే జిల్లా కలెక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఇట్లాంటి ఘటన చూడొచ్చు. మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే రెస్క్యూ టీం మొత్తం కూడా తీసే పరిస్థితి కనబడుతుంది. ఆ లోపల ఎవరైతే ఒక భక్తులు గోడ కింద ఉండిపోయి వాళ్ళు మృతి చెందారో ఒక కుటుంబంతో కూడా వచ్చి మొత్తం కుటుంబ సభ్యులతో వచ్చి అయితే సింహాద్రప్పని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకి విషాదమైన ఘటన అయితే ఈరోజు చోటు చేసుకుంది అనుకోవచ్చు. అయితే చాలా విషాదమైన ఘటన, ఎన్నడూ లేని విధంగా కూడా ఇట్లాంటి విషాదమైన ఘటన అనేది కూడా రావడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. అయితే ఒకరికొకరు ఇప్పటికే 8 బాడీలు అంటే ఇంకా 9వది మృతదేహం అయితే బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. భక్తులు చూడొచ్చు చాలా బాధాకరమైన సంఘటన. డ్రిల్లింగ్ మిషన్ తో కూడా మొత్తం అంతా తవ్వి కూడా మొత్తం అంతా గోడ కింద ఉండిపోయిన భక్తులందరినీ కూడా బయటకు తీసే పరిస్థితి కనబడుతుంది. ఇట్లాంటి పరిస్థితి అనేది కూడా చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క మొత్తం అంతా అధికారులు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో అయితే చిన్నపాటి వర్షం అయితే 2:30 సమయంలో కురిసిన నేపథ్యంలో అయితే ఒక గోడ కూలిపోయిన తర్వాత గోడ కింద అయితే 8 మంది నుంచి 9 మందికి అయితే ఇప్పటికి చేరుకున్నారు సంఖ్య. చాలా బాధాకరమైన సంఘటన. సింహాద్రప్పన్న కొండపై చంద్రోత్సవం సమయంలో
సింహాద్రప్పని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకి విషాదమైన ఘటన చాలా చాలా ఎప్పుడూ ఏ సంవత్సరం లేని విధంగా కూడా ఈరోజు విషాదమైన ఘటన చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఇది ప్రస్తుతం కొండపైన ఏదైతే సింహాద్రప్ప కొండపైన ఏదైతే ఒక భారీ ప్రమాదంలో అప్డేట్స్. కెమెరామ్యాన్ ప్రభాకర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా 300 టికెట్ క్యూ లైన్పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా 300 టికెట్ క్యూ లైన్పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. సింహాచలంలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు చంద్రబాబు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని స్పష్టం చేశారు.
సింహాచలంలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు చంద్రబాబు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.